నా పేరు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి, ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షుల్ని. ఇక్కడ ఉన్న వారంతా కూడా నెల్లూరు జిల్లా కుమ్మర యువసేన కమిటీ సభ్యులు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో మాకు 70 సంవత్సరాల క్రితము ప్రభుత్వం ద్వారా 1076 జీవో ద్వారా 3 ఎకరాల 32 సెంట్లు సర్వే నెంబర్ 293లో మేము పొంది ఉన్నాము. దాంట్లో మా కుమ్మర కులస్తులు ఎప్పటికప్పుడు దాంట్లోకి వెళ్తూ అవసరమైన పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే అదే గ్రామంలో ఉన్నటువంటి అల్లంపాటి చిన్నారెడ్డి అనే వ్యక్తి విఆర్ఓగా పనిచేస్తూ తనకున్నటువంటి ఆ రెవెన్యూ అధికారాలతో ఆ రెవెన్యూ రికార్డ్స్ లోకి వెళ్ళి కుమ్మర మాన్యంగా ఉన్నటువంటి ఆ 3 ఎకరాల 32 సెంట్లని తన పేరు పైన తన కొడుకు పేరు పైన మార్చేసి 1B అడంగల్లో మార్చేయడం జరిగింది. అది చాలా రోజుల వరకు మేము తెలుసుకోలేదు. ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా మేము అందులోకి వెళ్తూ ఉంటే వారి నుంచి అభ్యంతరం ఎదురవడం వల్ల ఒకసారి మేము వెళ్ళి చెక్ చేసినప్పుడు 1B అడంగల్లో వాళ్ళ పేరు వస్తూ ఉంది. అలాగే ఇలా కాదని చెప్పేసి మాన్యువల్ ఈసీని మేము తీసినప్పుడు అక్కడ మాత్రం కుమ్మర మాన్యంగా కనిపిస్తూ ఉంది. ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కుమ్మర యువసేనతో కలుపుకొని కుమ్మర యువసేన తీసుకుని మొన్న శనివారం రోజున మర్రిపాడుకు వెళ్ళి బ్రాహ్మణపల్లికి వెళ్ళి మా స్థలాన్ని మేము చూసి అక్కడి నుంచి మర్రిపాడు మండలం ఎంఆర్ఓ గారిని కలిసి మాట్లాడుతూ ఆయనకి వివరించే ప్రయత్నం చేస్తే ఆయన ఇది వాళ్ళు 1B అడంగల్లో మార్చుకొని ఉన్నారు, మేమేం చేయలేము, మీరు సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పేసి మాకు ఒక ఉచిత సలహా ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు పేరు ఐడియా లేదు, ఎంఆర్ఓ గారు అనిల్ కుమార్ గారు మాకు ఆ సలహా ఇవ్వడం జరిగింది. మేము ఆయనకి ఆ రోజే చెప్పాం, అప్పుడే చెప్పాం, అయ్యా పేదవాడు ఉంటాడు, 4 రూపాయలు డబ్బులు పెట్టుకొని పోరాటం చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మరి పేదవాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఏర్పడితే వాళ్ళు ఎలా కోర్టు చుట్టూ తిరిగి ఈ సమస్యను పరిష్కరించుకోగలరు? మీరు మండల మ్యాజిస్ట్రేట్స్ తో ఈక్వల్ గా ఉన్నటువంటి క్యాడర్ మీది మీరు మీ మ్యాజిస్ట్రేట్ యొక్క అధికారాలను ఉపయోగించి రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్నటువంటి ఆయన పేరును తొలగించి మా కుమ్మర్లకు ఆ భూమిని అప్పగించమని చెప్పి మేము చెప్పడం జరిగింది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనైతే చేయలేను అన్నట్టుగా ఆయన చాలా దుర్భాషలాడుతూ కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది. అందుకోసం మేము ఈరోజు తెలియజేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మా కుమ్మర్లకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాము అని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ లో కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చాము. అయితే కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల జాయింట్ జేసీ గారిని కలిసి మా సమస్యనంతని కూడా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. జీవో కాపీని కూడా అందజేయడం జరిగింది. ఆ జీవో కాపీలో ఉన్నటువంటి ఏదైతే మా భూమిని ఒకరికి మేము సైతం అమ్మేదానికి కుదరదు, వేరే వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు అన్న పాయింట్ ని కూడా ఆయనకి వివరంగా వివరించి మాకు న్యాయం చేయమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం.